దేవునితో సహవాసము మనం ఎలా చేస్తున్నాం? మన దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండిద్దా? చీకటి ఉండదు. కనుక మరి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనలో కూడా దేవునితో సహవాసం అంటే మనం దేనితో సహవాసం చేస్తున్నాం? వెలుగుతో సహవాసం చేస్తున్నాం. వెలుగుతో సహవాసం చేస్తున్నప్పుడు మనలో చీకటి అనేది ఉండకూడదు. ఎందుకంటే చీకటి ఒకవేళ ఉన్నప్పటికైనా వెలుగు లైట్ అయ్యంగానే ఏమైద్ది? వెలుగు రాగానే ఆ చీకటి పారిపోద్ది. అంటే ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే, ఇంతకుముందు మీలో ఏదైనా చీకటి ఉంటే ఇప్పుడు వెలుగై ఉన్నటువంటి దేవుని గురించి ప్రకటించబడుతుండగా ఇప్పుడైనా సరే ఎవరిలోనైనా చీకటి అనేది ఉంటే ఈ రాత్రి కాలం మంది అది పారిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి కొన్ని వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనతో దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందంటే, మాతో కూడాను మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఇప్పుడు దేవునితో మనం సహవాసం చేసేటువంటి వారమై ఉండాలి. ఇప్పుడు మనం ఎవరు సంబంధులము? దేవుని యొక్క సంబంధులము. దేవుని యొక్క సంబంధులమైనప్పుడు దేవుని యొక్క మాటలే మన హృదయంలో ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనవి ఏవి కూడా మన హృదయంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయి అనుకో, మనం దేవుని వెంబడించినటువంటి వారం, అబద్ధికులము, దేవునికి వ్యతిరేకులము. దేవుని చిత్తం మనలో లేనప్పుడు దేవుని యొక్క ప్రేమ కూడా మనతో ఉండదు. అందుకనే మన మాట అయినా, మన యొక్క పని అయినా, దేవుని సన్నిధికి వచ్చినా, లోకంలోకి వెళ్ళినా, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు అంతా కూడా వెలుగు సంబంధముగా ఉండాలి. మన దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుని మనం వెంబడించేటప్పుడు వెలుగు సంబంధులుగానే ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించేటువంటి వారమై మనం ఉండాలి. ఎందుకంటే దేవుని కలిగి మనం ఉంటే చీకటి కలిగినటువంటి వారు
చీకటి సంబంధులు మన దగ్గరకు వస్తే వాళ్ళు నిలబడలేరు. వారు నిలబడలేరు. ఎందుకంటే వెలుగు ముందు చీకటి నిలబడలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడదు. అందుకనే దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా వెలిగించుకున్నాడు. దేవుని యొక్క సంబంధులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. రక్షణ అంటే ఏంటి? దేవుని యొక్క సంబంధులమే మనం. ఆయన వారసులము, ఆయన బిడ్డలైనటువంటి మనము వెలుగు సంబంధమై ఉన్నప్పుడు మనము అనేకులను వెలిగించేటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్షించుకున్నటువంటి బిడ్డల్లో వెలుగు సంబంధమైనటువంటి మాటలే ఉంటాయి, కానీ చీకటి సంబంధమైనటువంటి మాటలు వారిలో ఉండవు. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నారు? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అనేకులను వెలిగించటానికి. హల్లెలూయా, అనేకులను వెలిగించటానికి. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఎంతో మందిని వెలిగించి ఇలాగే మీరు కూడా అనేకులకు వెలుగై ఉండండి, వెలిగించండి అని చెప్పి దేవుడు తన బిడ్డలకు ఆ వెలుగు అనేటువంటి దీపాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ దీపము, ఆ వెలుగై ఉన్నటువంటి ఆ దీపము మనలో ఉన్నంత వరకు చీకటి మన దగ్గరకు రాదు. చీకటి ఉన్నటువంటి చోటకు మనం వెళ్ళినప్పటికైనా ఆ చీకటి ఏం చేసిద్ది? పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఇదిగో కూరుకుపోయి ఉన్నప్పటికైనా కానీ సరే, ఆ కుటుంబంలోకి దైవ సేవకుడు వెళ్ళినా, దేవుని యొక్క బిడ్డ వెళ్ళినప్పటికైనా కానీ సరే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చీకటి ఏమైందంటే వారిని విడిచి వెళ్ళిపోతుంది. ప్రియా దేవుని బిడ్డ, ఆ కుటుంబంలో ఎప్పుడు సంతోషమో సమాధానమో లేకపోయినప్పటికీ దైవదాసుడు ఎప్పుడైతే అక్కడ అడుగు పెడతాడో, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఎప్పుడైతే ఆ గృహంలో అడుగు పెడతారో ఆ గృహంలో ఉన్నటువంటి చీకటి పారిపోతుంది. ఎప్పుడైతే అది పారిపోతుందో ఆ కుటుంబానికి ఒక ఆదరణ దొరికినట్టుంటుంది. ఏంటి ఆ ఆదరణ అంటే, వారిలో ఏమొచ్చిందంటే, అమ్మ ఎంతకాలం నుంచో ఎప్పటి నుంచో మేము ఇదిగో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతో మేము కొట్టుమిట్లాడుతున్నాము. ఫలానా దాసుడు వచ్చాడమ్మా మా ఇంటికి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎంతో సంతోషకరంగా మేము జీవిస్తున్నాం. సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సాక్ష్యం ఎందుకంటే దేవుడి లోకానికి వచ్చిన తర్వాత అందరిలో కూడా చీకటే ఉంది. అంతకుముందు ఏమో అందరిలో కూడా చీకటే ఉంది. అందరి దాకా ఎందుకు, మనలో కూడా చీకటే ఉంది. ఈరోజు మనం వెలిగించబడ్డామంటే, వెలుగు సంబంధం అని చెప్పుకుంటున్నామంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి దయ కాదా? ఆ వెలుగు కాదా? ఏమ్మా, మరి ఆ వెలుగై ఉన్న సంబంధమై ఉన్నటువంటి మనము ఆయన బిడ్డలుగా మనం ఎందుకు ముందుకు కొనసాగలేకపోతున్నాం? ఏమ్మా, ఆ ఎదట చీకటిలో ఉన్నటువంటి వారిని ఎందుకు రక్షించలేకపోతున్నామంటే మనం చెప్పుకుంటామైతే మేము వెలుగు సంబంధులం, అంటే మేము దేవుని యొక్క బిడ్డలం, కానీ హృదయంలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. చదువు అమ్మదే, కొద్ది కింద చదువు. దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందమ్మా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఆయన యందు చీకటి లేదు. ఆయన కలిగి ఉన్నటువంటి నీలో చీకటి ఉన్నదా? నీలో చీకటి లేకపోతే నువ్వు వెలుగు సంబంధివైతే అనేక ఆత్మలను వెలిగిస్తావు నువ్వు. ఆయన ఆశ, ఆయన ఆదుర్త ఏంటి? అనేకులు రక్షింపబడాలి, అనేకులు వెలిగించబడాలి, అనేక ఆత్మలు ఇదిగో ఆయన యందు జీవింప చేయాలని ఆయన ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన బిడ్డలైనటువంటి వారు వెలుగు సంబంధులుగా ఉండాలి. చదవమ్మా. మేము చూసారమ్మా ఏం చెబుతుంది వాక్యము? ఆయనతో సహవాసం చేస్తున్నాము అన్నీ చీకటి సంబంధులైనట్లయితే, చదువమ్మా, ఆయనతో కూడా సహవాసము చేయగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు ఏం చేస్తున్నామంట? మనం అబద్ధాలు ఆడుతున్నామంట. అంటే వెలుగు సంబంధులు అని చెబుతున్నామే కానీ వెలుగు మనలో ఉండలేదంట. వెలుగు మనలో ఉన్నప్పుడు మనలోకి ఏమొస్తాయంట? అబద్ధాలు వస్తాయంట, మోసకరమైన మాటలు వస్తాయంట. ఆ మోసకరమైన మాటలు, అబద్ధాలు మనలోకి వచ్చినప్పుడు అంట క్రియలు జరగవంట. అక్కడ ఏం జరగవంట? క్రియలు జరగవంట. హల్లెలూయా. క్రియలు జరగకపోతే ఇదిగో నువ్వు వెలుగు సంబంధి ఎలాగవుతావు? ఏమ్మా, నువ్వు వెలుగు సంబంధి అయితే ఇదిగో అనేక ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వెలుగు ఏం చేసిద్ది? వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. ఆ వెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. వారి పట్ల దేవుడు కార్యమును జరిగిస్తాడు. మరి అలాంటి వెలుగు సంబంధమైనటువంటి మనము ఇదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యములను మనం చూడగలుగుతున్నామా? చీకటి అనేది మనలో లేకపోతే దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యములను జరిగిస్తాడు. దేవుడు మన పట్ల, ఆయన జరిగించడం కాదు. మనం వెలుగు సంబంధం అయితే మనలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడంటే వెలుగు మనలో ఉండట్టే. ఈ వెలుగు ఏం చేసిద్దంటే, ఏమో ఒక్క కొవ్వొత్తి వెలిగేయండి, ఒక్క కొవ్వొత్తి చేత ఎన్ని కొవ్వొత్తులైనా వెలిగియొచ్చా? వెలిగకూడదా? మరి వెలిగిస్తున్నామా మనం? ఎన్ని కొవ్వొత్తులైనా వెలిగియొచ్చు, అది మాత్రం తెలుసు. కానీ ఒక్క కొవ్వొత్తి కూడా వెలిగియట్లేదంటే వెలుగు సంబంధులమే మనము కాదు. వెలిగించబడాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఎన్నుకున్న తర్వాత ఇదిగో కొద్ది గొప్ప ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? నా బిడ్డలైనటువంటి వారిని నేను తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను అంటారు. సరే, తోకగా ఉంచుకోకుండా మనం తలగా చేసాడు అనుకో, తలగా చేస్తే మనలో ఏమేమి వస్తాయి? ఇక ఏమ్మా, ఎన్నో దేవుని క్రియలు రావిక, దేవునికి వ్యతిరేకమైనవి వస్తాయి. హల్లెలూయా. అంటే లోకంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనము లోకం అనగా చీకటి సంబంధులం అవుతాం. దావీదు భక్తుడైతే రోజుకొచ్చేసి ముమ్మార్లు దేవునికి ప్రార్థన చేశాడంట. ఆయన సన్నిధికి వచ్చేవాడంట, ప్రార్థన చేసేవాడంట. రోజుకొచ్చేసి ముమ్మార్లు చేసేవాడంట. మనకి ఏదన్నా పని లేకపోతే ఆయన సన్నిధికి వస్తాం, ఆయన మాట ప్రకారం మనం ప్రార్థన చేస్తాం. ఏదన్నా పని ఉందనుకో, దేవుని మాట తీసి గట్టును పెట్టేసి చెప్పండి, చదువమ్మా. కీర్తన గ్రంథము 55వ కీర్తన 17-18 వచనాలు చూడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించి మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును.
ఉన్నారు. ఆ! ఆ! హల్లెలూయా! హల్లెలూయా! దావీదు భక్తుడు రాజు అయి ఉన్నప్పటికైనా, అధికారి అయి ఉన్నప్పటికైనా, దేవుని దృష్టిలో నేను చాలా తక్కువ వాడినని సబుద్ధి గలవాడై తన్ను తాను తగ్గించుకొని ఉన్నటువంటి హోదాను తీసి ఒక పక్కన పెట్టేసి లోబడి ఆయన సన్నిధికి వచ్చి ఎప్పుడెప్పుడంట, ఉదయకాలమున, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటలు దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో ధ్యానము చేసేటువంటి వాడంట. ఏమో 3 పూటలు దేవుని మళ్ళీ ఈయనేమి పని పాట లేనోడా, పనికి మాలినోడా కాదు. రాజు రాజు అంటే క్షణము తీరిక ఉండదు. అయితే మరి ఈయన అంత బిజీగా ఉన్నటువంటి రాజు దేవుని సన్నిధికి ఎలాగొస్తున్నాడు? ఎంత కలిగి ఉన్నా కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాడమ్మా. భయము భక్తి కలిగి ఉండాడు. భయము భక్తి కలిగి ఉండబట్టే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. దేవునికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వబట్టి దావీదుకు దేవుడు ఏం చేశాడంట? తోడయ్యి ఉన్నాడంట. తోడై ఉన్నాడు. దేనికి తోడై ఉన్నాడంటే ఆయనకంట శత్రువులు అనేక మంది ఉన్నారంట. ఒకళ్ళంట, ఇద్దరంట, అనేకులు ఉన్నారంట. వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన మీదకి రాకుండా దేవుడే కాపాడి సమాధానం ఇస్తున్నాడంట. ఈరోజు మీకొద్దా సమాధానం? మీకొద్దా నెమ్మది? దేవుని యందు సమాధానం మీకొద్దా? చెప్పండి. కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే మాట కావాలి. సమాధానం కావాలి, నెమ్మది కావాలి. కానీ కావాలి అంటే దేవుడు లోబడి ఇదిగో దావీదు ముమ్మార్లు ప్రార్థన చేసినట్లుగా ఆ అనుభవంలోకి మీరు కూడా రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకు సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, శత్రువుని మీదకి రాకుండా ఉండాలన్నా, శత్రువును నువ్వు పారదోలాలన్నా దేవునిలో నువ్వు తగ్గింపు స్వభావం కలవాడవై ఉండాలి. ఎంతమందికి ఉంటుంది తగ్గింపు స్వభావము? ఏమా ఎంతమంది ఇదిగో ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాం? రాజు తీరిక లేనప్పటికైనా కానీ సరే ముందు ఎంత పని ఉన్నప్పటికైనా ఆ పని పక్కన పెట్టేసేస్తున్నాడు. మనం అయితే ఏం చేస్తున్నాం? అమ్మో ఇవాళ తీరతలేదులే కానీ రేపు వస్తాలే, రేపు చేద్దాంలే. ఏం చేస్తున్నాం? దేవునికి ఇచ్చినటువంటి మాటను పక్కన పెడితే అపవాదిగాడు వస్తాడా రాడా? చెప్పాలి. వస్తాడా రాడా? ఎందుకు వస్తాడాడు? వాడు రావాల్సిన పని ఏంది? మాట తప్పావు. మానవుల దగ్గర మాట ఇచ్చి తప్పితే పర్వాలేదు, దేవుని దగ్గర మాట ఇచ్చి తప్పితే ఊరుకోడు ఆయన. ఊరుకోడు. అంటే నన్నే వెనక నెట్టేస్తావు నువ్వు? సర్వం పోషించేవాడిని నేను, సర్వాధికారిని నేను. నువ్వు ఇప్పుడు వరకు బతికున్నావంటే, ఇప్పుడు వరకు నువ్వు జీవిస్తున్నావంటే, నీ బిడ్డలను నువ్వు చూసుకుంటున్నావంటే కారణం ఎవరు? అది మర్చిపోయి లోకానుసారంగా ఆయన ఇచ్చిన బిడ్డల కోసం ఈ వెనక నెట్టేస్తా. ఇదేనా నీ భక్తి? ఇదేనా నువ్వు దేవునికి ఇచ్చే మర్యాద? దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని అవసరతలున్నా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను దేవునికి ఇవ్వాలి. లేకపోతే ఈ బాక ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు వాగ్దానం చేయమన్నాడమ్మా నిన్ను? ఆయన నన్ను బతిమలాడాడా? అమ్మా నీకు ఒకసారి నాకు వాగ్దానం చేయమ్మా అని బతిమలాడాడు ఆయన నీ ఎమ్మడబడి? ఆయన బతిమలాడితే నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆయన బతిమలాడలేదు. ఎవరు చేయమన్నారు నిన్ను? చేయబాక. నిలబడలేనప్పుడు ఎందుకు చేయకూడదు? చేస్తే నిలబడాలి. దావీదు
ఆయన ముమ్మార్లు ప్రార్థన చేసినందువల్ల దేవుని ద్వారా ఏం పొందుకున్నాడంటే, ఇదిగో దేవుడు తన వాక్యం ద్వారా మనతో తెలియపరుస్తున్నాడు. ఆయనకంట దేవుడు శత్రువులంట అనేక మంది ఉన్నారంట. అనేక మంది ఉన్నప్పటికైనా వారిని అంట దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? వారి నుండి దేవుడు దావీదును కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి ఈరోజు నీకు కాపుదల కావద్దా అమ్మా? శత్రువులు నీకు కూడా అనేక మంది ఉన్నారు. ఈ లోకానుసారంగా నాకెవరు లేరు అనుకుంటున్నావేమో. అసలు ఆ మాట తలంచుకుంటేనే వాడు వచ్చేస్తాడు, వరే నేను ఉండారా ఎర్రుడా, ఎవరు లేరంటావేంది, నేనున్నా. అసలు నీలా గర్వం రావటంతోనే నాకు అవకాశం దొరికింది, ఇక నేను వచ్చేసాను అని వాడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న భక్తి శ్రద్ధలన్నిటిని కూడా దిగజార్చేస్తాడమ్మా. ఎందుకంటే దేవునితో స్నేహం అంటే ఎలాగ ఉండాలంటే, దేవునితో ముందు కలవాలి మనం. ఏ పనులు ఎన్ని ఉన్నప్పటికైనా, ఏం చేసినప్పటికైనా ఏం చేయాలంటే ముందుగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఆయనకి ఇవ్వాలి. ఆ తర్వాతే లోకంలో ఎన్ని పనులన్నా ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాం, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకుంటాం. అమ్మా ఇవి మనల్ని దాటిపోతాయి ఏందా పనులు? దాటిపోవు. దావీదు ఏం చేస్తున్నాడు? రాజు అయి ఉండి దేవునికి ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. తీరిక లేదు అనొచ్చుగా. ఎందుకంటే శత్రువులను జయించాలి అంటే శోధనను జయించాలి అంటే దేవుని యొక్క ప్రాధాన్యతను మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన మహాకృపను బట్టి చెప్తున్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అక్కడ ఇట్టి శాసనము సొంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళు ఊని యెరూషలేము తట్టునకు తెరవబడగా తన దేవునికి ప్రార్థన చేయుచు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దానియేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు ఏంటంటే, యెరూషలేము వైపు కిటికీ ద్వారం తెరచి ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. అమ్మా హల్లెలూయా. రోజుకు వచ్చేసి ఏం చేస్తాడంట? దావీదు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. దానియేలు ఏం చేస్తున్నాడు? ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ముమ్మార్లు ప్రార్థన చేస్తుంటే దానియేలు మీద ఒక శాసనమును ఏర్పాటు చేశారు. రాజుగారు ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ శాసనం ఏంటంటే, ఎక్కడైనా కానీ సరే, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయటానికి వీల్లేదు. రాజుగారి కోటలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకోనండి. రాజుగారి కోటలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకోనండి. రాజుగారి కోటలో కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రార్థన చేశారంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడేస్తాం. సాటింపు వేసేసారు. ఊరంతా సాటింపు వేశారు. ఊరంతా సాటింపు వేశారు. మరి ఏం చేయాలి ఏమ్మా? దానియేలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే రాజుగారి కోటలోకి వెళ్ళాలి. రాజుగారి కోటలోకి వెళ్తే మరి దేవునికి ఇచ్చినటువంటి మాట ఏమైద్ది? మాట ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? చెప్పండి. ప్రాణమే ముఖ్యం. ప్రాణమే ముఖ్యమంటే అది లోకస్తుడు. లోకంలో ఉన్నటువంటి వారికి ప్రాణం ముఖ్యం.
దేవునిలో ఉన్నటువంటి వారికి, దేవునితో స్నేహం చేసేటువంటి వారికి దేవుని మాటను నెరవేర్చడమే ముఖ్యము. తీసుకెళ్ళి సింహాల బోన్లో పాడేస్తానని చెప్పి స్పష్టంగా చెబితే ఆ సాటింపును లెక్క చేయలేదు, రాజుగారి మాటను లెక్క చేయలేదు. దేవునికి ఇచ్చినటువంటి మాట శిరస్స వహించి జరిగించాడు. అలా జరిగించబట్టి దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. ఈరోజు నీకు నాకు మనందరం కూడా దేవుడు తోడై ఉండాలంటే నామకార్థ క్రైస్తవ ప్రార్థన కాదు మనం చేయాల్సిందే. గుండెల్లో నుంచి రావాలి ప్రార్థన. దానియేలు ప్రార్థన గుండెల్లో నుంచి వచ్చింది. దావీదు ప్రార్థన గుండెల్లో నుంచి వచ్చింది. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన పెదవుల మీద నుంచి వస్తుందా, గుండెల్లో నుంచి వస్తుందా? గుండెల్లో నుంచి వచ్చే ప్రార్థన నీ కష్టాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు అడిగినవి నీకు తప్పకుండా దేవుడు దయచేస్తాడు. యథార్థవంతుల పక్షమున నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎప్పుడైతే ఆ శాస్త్రాన్ని ధిక్కరించాడో, ఆ శాస్త్రాన్ని కొట్టివేశాడో, ఎప్పుడైతే కిటికీ ద్వారం తెరిచాడో, దేవుడు దానియేలుకు ప్రత్యక్షమైపోయాడు. హల్లెలూయా. దానియేలులోకి వచ్చేసాడు ఇక దేవుడు. దానియేలు వస్తే ఇంకా చీకటి ఏం చేయగలిగిద్ది? అంటే ఎవరు సంబంధి ఇప్పుడు ఈయన? దానియేలు వెలుగు సంబంధి. వెలుగై ఉన్న దేవుడు దానియేలులోకి వచ్చేసాడు. చీకటి ప్రయోగం చేసింది. ఎట్టయినా సరే ఇదిగో చీకటిలో నెట్టేయాలి. సాధ్యమైద్దా అమ్మా? చీకటి బలం ఎక్కువ, వెలుతురు బలం ఎక్కువ? వెలుగు బలమే ఎక్కువ. అది ఎంత ప్రయత్నం చేసినా ఓడిపోవటమే కానీ గెలవటం అనేది ఉండదు. ఎడుండే లైట్లు వేసి ఉన్నంత వరకు ఏ చీకటి వచ్చింది రామ్మనేడకి? వచ్చిందా? రాదు. ఒకవేళ ప్రయత్నించినా కానీ దాని ప్రయత్నంలో పనిచేయవు. అలాగే వెలుగు సంబంధిగా నువ్వు ఉంటే నిన్ను చీకటి ఏ విధంగా నిన్ను తొక్కేయాలని చూసినా వెలుగు అనేది నీలో ఉంటే పొరపాటును కూడా అది రాలేదు. ఓరక నీ చుట్టూ తిరుగుతూ ఉండిద్దే కానీ ఏమ్మా, వెలుగు ప్రకాశించినంత వరకు అది రాదు. ఆ చీకటి సంబంధం ఉన్నంత వరకే నీ చుట్టూ సంచారం చేస్తానే ఉంటుంది ఆ చీకటి. అందుకనే వెలుగును పోనివ్వకండి. వెలుగై ఉన్నటువంటి యేసయ్యను మీ హృదయంలో నుంచి తొలగిపోనివ్వకండి. దానియేలు తొలగిపోనివ్వలేదు. ప్రాణాన్ని లెక్క చేయలేదు. సింహాలు గుర్తుకు రాలేదు. శత్రువులు గుర్తుకు రాలేదు. ఆయన గుర్తుందల్లా యేసయ్యకి ఇచ్చిన మాట. హల్లెలూయా. ఆ మాట నెరవేర్చాడు. అపవాదిగాడు ఏం చేశాడు ఏమా? ఎంతగానో ప్లాన్ వేసి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తాడని తెలుసు వాళ్ళకి. ఇంకా అక్కడ దేవుని వాక్యం కూడా చూసి అసలు ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుందంటే, వాళ్ళు అక్కడ ఉన్నారంట, ఆ ఇంట్లో ఉన్నారంట. బయట ఏడున్నారు? బయట ఉన్నారు. వాళ్ళకి మొద్దు గుర్తేందంటే అది ఆ కిటికీ ద్వారం ఎప్పుడైతే తెరవబడిద్దో అప్పుడు దానియేలు ప్రార్థన మొదలేశాడు. ఆ కిటికీ ద్వారం వల్ల దానియేలు ప్రార్థన చేశాడని చెప్పి అక్కడ పోయి చెప్పి పిలిపించారు. అక్కడికి వచ్చిందా చీకటి? అక్కడికి రాలా. చీకటి ఉండ కడకే వెలుగెళ్ళింది. వెలుగైనటువంటి దానియేలు ఇదిగో చీకటి సంబంధుల దగ్గరికి వెళ్ళాడు. చీకటి సంబంధుల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు మొట్టమొదటిలో నేను చెప్పా, నువ్వు వెలుగై ఉంటే అనేకులను వెలిగిస్తావు. వెలుగనేది నీలో లేకపోతే ఏ ఆత్మను కూడా నువ్వు తీసుకురాలేవు. వెలుగై ఉన్నది దానియేలు ఇదిగో చీకటి సంబంధుల దగ్గరికి వెళ్ళాడు. ఆ చీకటి సంబంధులు అన్నారు, తీసుకెళ్ళి సింహాల బోన్లో పడాయి. దేవుని యొక్క కాపుదల ఎంత కాపుదల అమ్మా! ఆయన నమ్ముకున్నటువంటి వారిని అన్నడూ ఇడిచిపెట్టే దేవుడు కాదమ్మా. లోకం మనలోకి వచ్చి, లోకానుసారమైనటువంటి పిరిగితనం మనలోకి వచ్చి దేవునికి నమ్మకంగా జీవించలేక మనం శ్రమల పాలవుతున్నామే కానీ తల్లి,
ఏ శ్రమైనా ఏ శోధనైనా నన్ను ఏం చేయదని దేవుని హత్తుకొని ఉన్నంత వరకు ఆయన ఎన్నడూ నిన్ను త్రోసివేయడమ్మా. ఆయన ఎన్నడూ నిన్ను త్రోసివేయడు తల్లి. దానియేలుకు అపాయం అమ్మా. సింహాల బోన్లో పడైతే పీకు తినేసేస్తాయి. అయినప్పటికీ జంకలేదమ్మా అసలు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ నిరీక్షణ కలిగి ఉంటే చీకటి మీ దరిదాపులో కూడా రాదు, మిమ్మల్ని ఏమీ చెయ్యదు, చెయ్యకూడదు కూడా. అది ఇప్పుడు దానియేలు ఏమై ఉన్నాడు ఏమ్మా? వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి దానియేలును సింహాల బోన్లో పడేస్తే, చీకటి కోటలో పడేస్తే, వెలుగై ఉన్నటువంటి దేవుడు దానియేలులో ఉన్నాడు కాబట్టి ఆ సింహాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయినాయి. ఆ సింహాలు ఆయన్ని ఏమీ చేయలేకపోయినాయి. ఏమా? ఆ సింహాలు ఏమీ చేయలేకపోయి, అసలు ఏం చేసినాయో చేయలేదో ఆ సంగతి మనకొద్దు. వెలుగుకి చీకటి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే, వెలుగై ఉన్నటువంటి దానియేలు లోపల ఉన్నాడు, చీకటి సంబంధులైనటువంటి వారు బయట ఉండారు. బయటుండి రాజుగారు ఏం చేశాడంటే అక్కడ పొద్దున్నే లేచి ఏడకొచ్చాడు, ఆ యొక్క సింహాల గృహ దగ్గరకు వచ్చి దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేని గనుక ఆయన తన దూతను పంపి సింహములను వాటి నోళ్ళు మోయించను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క వెలుగై ఉన్నటువంటి దానియేలు ఎంతమందిని వెలిగించాడమ్మాడా? వెలిగించాడా? వెలిగించలేదా? ఎలా వెలిగించగలిగాడు? ఆ వెలుగును కాపాడుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ వెలుగును కాపాడుకున్నాడు. చీకటి రావటానికి ఎంతగానో ప్రయత్నించింది. చీకటిలో గాలి దోలుతుంటే ఇటువరకు మనం లాంతర్లు వెలిగించేవాళ్ళం. అవి మరి మీకు తెలుసో తెలియదో కానీ లాంతర్లు వెలిగించేవాళ్ళం. అది ఆరిపోకుండా ఉండటానికి దానికి ఒక గ్లాసు పెట్టేవాళ్ళు. హల్లెలూయా. దానికి ఒక గ్లాసు పెట్టేవాళ్ళు. ఎందుకంటే కాపాడుకునేవాళ్ళు. ఆ వెలుగు పోతే చీకటి వచ్చిద్దని ఆ గ్లాసు పెట్టి దాని వెనక చూస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఆ గ్లాసు పెట్టాల్సి వచ్చింది? ఆరిపోకుండా. అలాగే నీలో ఉన్నటువంటి ఆ వెలుగు కూడా ఆరిపోకుండా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వెలుగును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆ వెలుగును కాపాడుకున్నాడు కాబట్టి అనేక ఆత్మలను వెలిగించబడ్డాడు. అలాంటి సాక్షిగా నువ్వెందుకు జీవించకూడదు? ఆ వెలుగు పొందుకున్నటువంటి నీ వరకేనా? నేను రక్షించుకుంది దేనికి? అనేక ఆత్మలను నువ్వు రక్షిస్తావని, అనేక అనేక వెలుగు ఇస్తావని నిన్ను వెలిగించుకుంటే, ఆ వెలుగు నీ వరకే ఉపయోగించుకుంటే ప్రయోజనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఎంతవరకు అనేది గ్రహించండి, మీ జీవితాలు వెలిగించబడతాయి. దానియేలు ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన అనేక జ్యోతులను వెలిగించగలిగాడు. అనేకులకు సాక్షిగా ఆయన నిలబడగలిగాడు.
ఈరోజు మనము కూడా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి వెలుగును కాపాడుకున్నాడు కాబట్టి ఇదిగో ఇప్పుడు మనం కూడా ఆయన ఎన్నాళ్ళు అవుతుందమ్మా, నెల 2 నెలలు అవుతుందా దానియేలు ఆయన కాపాడుకున్న సంగతి ఏమ్మా? మరి ఇన్ని సంవత్సరాలైనా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? కాపాడుకున్నాడు కాబట్టి, అంటే మంచి సాక్షిగా జీవించాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనము చెప్పుకుంటున్నాం. మరి మన సాక్ష్యం ఎట్లుంటుంది ఏమ్మా? మన దీపం ఎలాగుంటుంది? ఆలోచించండి. దేనికి సంబంధించి జీవిస్తున్నాను నేను? నా జీవితం అసలు నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, వెళ్తున్నాను, అసలు నా జీవితం దేనికి సాదృశ్యంగా ఉంది? వెలుగు సంబంధంగా ఉంది అనుకున్నాం అనుకో, ఆ వెలుగు సంబంధంగా ఉంది. ఆ వెలుగు ఎంతమందికి ఉపయోగపడుతుంది? నీలో ఉన్న వెలుగు ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఎందుకు ఇదిగో ఇక్కడ ఊరక లోకానుసారమైనటువంటి వెలుగే మనందరికీ ఉపయోగపడుతుంది. అవునా కాదా? అసలు నీలో ఉన్న వెలుగు ఎలాంటిది? ఈ వెలుగు లాంటిదా? ఈ వెలుగు లాంటిదా నీకు ఇచ్చింది? అంత గొప్ప వెలుగు నువ్వు కలిగి ఉండి ఒక్క ఆత్మను కూడా వెలిగించలేకపోతున్నావంటే పనికి మాలిన వెలుగు అంటావా, లేకపోతే పనికొచ్చే వెలుగు అంటావా? అది హల్లెలూయా. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి చెబుతున్నాడు. వెలుగు సంబంధులైతే ఏం చేస్తారయ్య అంటే, చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. వెలుగు సంబంధులైతే వారి ఆశ, వారి ఆలోచన, వారి తాపత్రయము, వారు ఎలా ఉంటారయ్య అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుసుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టుంటారు ఏమ్మా? బోధ విషయములోను, సహవాస విషయములోను, రొట్టె విరుసుటయందును, ప్రార్థన చేసే విషయంలోను. అంటే ఒక్కరోజు కూడా ఆగకుండా, అంటే ఎంత ఆశో ఏమ్మా? దేవుని పని చేయాలంటే ఎంత ఆశో. మరి ఆ ఆశ, ఆదుర్త మనలో ఉంటుందా? కలుసుకుంటున్నామా సహవాసంలో? డైలీ కలుసుకుంటున్నామా? డైలీ ప్రార్థన ఉంటుందిగా మనకి. డైలీ కలుసుకుంటున్నామా మనం? ఆలోచించండి అమ్మ. దేవుని పని అనేటప్పటికి మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఎంతగానో హెచ్చరిస్తున్నాడు. మారాలనుకుంటే మారు, మారకపోతే నా ఇష్టం అంటే ఎవరు ఏమీ చేయలేరు. ఇక నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నువ్వు నెరవేరకపోతే పరలోక రాజ్యానికి నువ్వు పోతావా? పోలేవు. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో, దేవుని కలిగి ఉన్నటువంటి, దేవునితో సహవాసం చేసేటువంటి వారు ఎలాగుంటారో ఇదిగో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాడు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు విన్నటువంటి మాటలో అనేకులకు తెలియపరుస్తారు. రెండోది వచ్చేసి దావీదు గురించి ఏం చెప్పాడు దేవుడు మనకి? రోజుకొచ్చేసి 3 మార్లు ప్రార్థన చేశాడు. రాజు అయి ఉన్నప్పటికైనా నాకు తీరిక లేదనలా. రాజరికమా ఏ పని ఉన్నప్పటికైనా దాన్ని పక్కన పెట్టేశాడు. అట్లాగే మీకు ఇంటికాడ ఏ పనులు ఉన్నా, ఏ ఉన్నప్పటికైనా వాటిని పక్కన పెట్టేయండి. దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నటువంటి ఆ సమయాన్ని నువ్వు నెరవేర్చావంటే నువ్వు ధన్యురాలు అవుతావు. లోకానుసారమైనటువంటి పనుల కోసం దేవుని పని పక్కన పెట్టావనుకో, నిన్ను కూడా పక్కన పెట్టేస్తాడు. నువ్వు ఆయన పని పక్కన పెడితే ఆయన ఏం చేస్తాడు? నిన్ను పక్కన పెట్టేస్తాడు. నిన్ను పక్కన పెడితే పనికి మాలిన దాన్ని అయిపోతావు, పనికి మాలినోడు అయిపోతాం. అంటే ప్రయోజనం లేనటువంటి వారం అయిపోతాం.
అది గమనించాడు. దావీదు అది గమనించాడు. రాజు అయినా కానీ సరే, ఇదిగో ఆయనకి ఇస్తాను ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆయన ఇచ్చినట్టు ముమ్మార్లు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు అంటే, శత్రువులను ఆయన మీదకి రాకుండా ఇదిగో రాజుగా ఎదగటానికి ఇదిగో ఎక్కడికి పోయినప్పటికైనా కానీ సరే దావీదుకు దేవుడు జయమిచ్చుకుంటూ వచ్చాడు. ఈరోజు నీవు కూడా జయం పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలంటే ఇదిగో నీవు కూడా ఆయనకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి వారై ఉండాలి. దానియేలు ఉన్నాడు. దానియేలు ఏం చేశాడు? తన జీవితాన్ని దానిలో ఉన్నటువంటి ఆ వెలుగును కాపాడుకున్నాడు. ఆయన కాపాడుకుంటమే కాదు, అనేకమైనటువంటి దీపాలను వెలిగించాడు. కాపాడుకున్నాడు కాబట్టి వెలిగించగలిగాడు. నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కాబట్టి ఏ జ్యోతిని కూడా నువ్వు వెలిగించలేకపోతున్నావు. వెలిగించలేకపోతే ప్రతిఫలము రాదు, ప్రయోజనం ఉండదు. అందుకనే నీ వెలుగు ఆరిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? సహవాసమందును, బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన విషయంలో ఎడతెగనటువంటి వారై ఉండాలని దేవుడు తన వాక్యమును స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే లోపడతారో, ఎంతమంది అయితే ఈ విధంగా జీవిస్తారో వారికి దేవుడు తోడై ఉంటాడు. వారి మీదకి ఏ శత్రువును కూడా రానికోకుండా దేవుడే తోడై ఉండి వాటిని దూరపరిచి మీకు వెలుగులోనే మీరు జీవించేటట్టుగా మిమ్మల్ని కాపాడతాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకెళ్ళలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బాబన్నాయ్